హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లోని ఈజీగా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఎట్లా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్. సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ వచ్చి మనం మంచిగా రాగులు తీసుకొని కడుక్కొని 1 డే ఫుల్గా నాననివ్వాలి. నానిన రాగుల్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ ఫ్యాన్ గాల్లో వదిలేయాలి. ఆ తర్వాత ఆ క్లాత్ని టైట్గా ముడేసుకుని మనకి స్ప్రౌట్స్ రావడానికి తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఇది 1.5 డే పడుతుంది మొత్తం రాగులన్నీ మనకి స్ప్రౌటెడ్గా తయారవడానికి. సో చూసారు కదా ఇక్కడ ఎంత మంచిగా మొలకలు అయితే వచ్చాయో రాగులకి. సో 1.5 డే అయితే పట్టింది నాకు. ఒక్కొక్కసారి 2 డేస్ కూడా పడుతుంది. అంటే నేను ముందు చేసినప్పుడు 2 డేస్ కూడా పడుతుంది. 1.5 to 2 డేస్. సో మొత్తం రాగి మొలకలన్నీ మనం మంచిగా డ్రై చేసుకోవాలి సన్లైట్లో. మంచిగా ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి 1 or 2 డేస్లో మంచిగా డ్రై అయిపోతాయి. లేదు అంటే ఒక 3-4 డేస్ అట్లా ఓపిక్గా మనము రోజు ఎండలో పెట్టాలి, తీసుకురావాలి. మొత్తం ఆ మొలకలన్నీ ఎండి మంచిగా డ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని మనం పౌడర్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం ఓపిక ఉండాలి. రెగ్యులర్ రాగి కన్నా ఇట్లా స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో మనము అంబలి కానీ ఏదైనా రెసిపీస్ చేసుకుంటే ఆ వచ్చే బలం అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి నార్మల్ రాగి కన్నా ఈ స్ప్రౌటెడ్ రాగిలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఐరన్ కాల్షియం ఏదైనా కంపేర్ టు రాగి పౌడర్ ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అనేది చాలా బెటర్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.